బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ బప్పం టీవీ పైరసీ వెబ్సైట్ల ద్వారా ఆపరేషన్ ఎలా జరుగుతోంది, ఎన్ని కోట్ల రూపాయల నష్టం ఇటు ప్రభుత్వానికి అటు జనానికి జరుగుతోంది, ఆపై ఆ సూసైడ్స్ సైతం ఎంత మేర జరుగుతాయి అన్ని వివరాలను ప్రెజెంటేషన్ ద్వారా అందజేశారు సిసిఎస్ పోలీసులు. మొత్తం 3 స్టెప్పుల్లో తమ డీటెయిల్ వర్షన్ను వినిపించారు. ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఐబొమ్మ ఆర్ బప్పం.com ibomma.com అనేది ఫస్ట్ డొమైన్స్ ఉంటాయి. డొమైన్ రిజిస్టర్ అనేది కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు గోడాడీ అనే కంపెనీ ఎట్లనో అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్డ్ ఇతను ఎన్జలా అనేది కంపెనీ ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటని చూస్తే ఎంజలా అనే ఒకానొక కంపెనీలో తనకున్న ఐడియాలన్నింటి ద్వారా తన సంస్థలను రవి రిజిస్టర్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఈ మొత్తం పైరసీ ఐబొమ్మ రవి ఆధ్వర్యంలో జరిగినట్లు తమకంటూ సంపూర్ణమైన ఆధారాలు లభించాయని అన్నారు సిసిఎస్ పోలీసులు. యూజర్ పోయినప్పుడు డైరెక్ట్ ఫస్ట్ నిన్ను ఇక్కడ గేమింగ్ సైట్కి తీసుకెళ్తారు. ఫస్ట్ గేమింగ్ సైట్కి లేదా బెట్టింగ్ యాప్స్ ఉన్నదానికి నీవు చూడాల్సిందే. బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు నీవు అక్కడ టెంప్ట్ అయ్యి ఐపీ వాల్యూమ్ అనే హోస్ట్లో రిజిస్టర్ చేసుకుని ఆపై క్రియేటింగ్ పోస్ట్ ద్వారా మూవీ పోస్టర్లను రిలీజ్ చేసేవారని, ఈ పోస్టర్లను నిఖిల్ ద్వారా రవి తయారు చేయించేవారని చెప్పారు క్రైమ్ సిపి శ్రీనివాస్. వీటిలో స్ట్రీమింగ్ డౌన్లోడ్ లింక్స్ని ఉంచేవారని, ఆ తర్వాతే మూవీ కంటెంట్ పబ్లిష్ చేసేవారని అన్నారు. ఆ వెంటనే మూవీ కంటెంట్ ఐబొమ్మ బప్పం సైట్లలో కనిపిస్తోందని వివరించారు సిపి. నిఖిల్ ఓన్లీ హీ ఈస్ ద సపోర్టర్. ఈ పోస్టర్ క్రియేట్ చేస్తాడు, అతనే పోస్టర్ క్రియేట్ చేస్తాడు. అతను కూడా మేము ఇంట్రోగేట్ చేయడం జరిగింది. పోస్టర్ క్రియేట్ చేస్తాడు. ఇంకా అతను ఏమాత్రం టోటల్గా ఎస్టాబ్లిష్ అయితే దెన్ విల్ గో ఫర్ అరెస్ట్ ఆల్సో. నిఖిల్ ఓన్లీ హీ ఈస్ ద సపోర్టర్. ఈ పోస్టర్ క్రియేట్ చేస్తాడు, అతనే పోస్టర్. ఎప్పుడైతే యూజర్ సైట్ విజిట్ చేస్తారో అది రీడైరెక్ట్ అనే ఒక ఛానల్ ద్వారా గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్లోకి బలవంతాన తీసుకెళ్తోందని వివరించారు పోలీసులు. యూజర్ ఈ గేమింగ్ విండోల్లోకి వెళ్ళాక అక్కడంటూ ఒక ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. ఒక రోజులో ఎంతమంది యూజర్స్ ఈ గేమింగ్ లేదా బెట్టింగ్ యాప్లోకి వెళ్తారో ఈ కౌంట్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన యాడ్స్ డేటాలో రిపోర్ట్ అవుతుంది. ఈ మొత్తానికి సంబంధించిన మనీ అమెరికన్ డాలర్లలో యాడ్బుల్ అనే కంపెనీని అందుకుంటుందని చెప్పారు సిసిఎస్ పోలీసులు. ఆపై ఈ మొత్తం డబ్బు రవి అకౌంట్లోకి డాలర్స్ రూపంలో పడగా అక్కడి నుంచి ఆయన ఈ మొత్తాన్ని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటానని డీటెయిల్డ్గా వివరించి చెప్పారు అధికారులు. తర్వాత మీరు చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మాకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ సిడిఆర్ తెలుసు కదా, మీరు అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. రవి పాల్పడే ఈ స్కామ్ పర్యవసనాలేంటి, ఈ మొత్తం వ్యవహారం ద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ అటు ప్రజలకు కానీ వచ్చే నష్టం ఏంటని కూడా తమ థర్డ్ పార్ట్లో వివరించారు అధికారులు. అది ఎలాగో చూస్తే ఐబొమ్మలో ఒక మూవీ పోస్టర్పై క్లిక్ చేసిన యూజర్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ ఆప్షన్ ద్వారా గేమింగ్ యాప్లోకి వెళ్తారు. అక్కడ కొందరు టెంప్ట్ అయ్యి ఆ బెట్టింగ్ లేదా గేమింగ్లో పార్టిసిపేట్ చేసి వేలల్లో ఒక్కోసారి లక్షల్లో నష్టపోతారు కూడా. ఆపై కొందరు అప్పుల పాలై సూసైడ్కి పాల్పడ్డారని వివరించారు సిసిఎస్ అధికారులు. ఇప్పుడు ఎవరైనా సినిమా సెల్ ఫోన్ పెట్టుకొని థియేటర్లో తీసుకొని అది అనానిమస్ అకౌంట్స్ అనానిమస్ యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ యాప్లో నీకు అప్పుడప్పుడే డిలీట్ చేయొచ్చు, ఒకసారి కొట్టిన డిలీట్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ యాప్లో నువ్వు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. టెలిగ్రామ్ యాప్లో నుంచి వాళ్ళు తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసి దీంట్లో ఇతని ఒక పోస్టర్ గిస్టర్ తయారు చేసి ఇతను ఒక మాల్ టైప్లో పెట్టుకున్నాడు. అది ఇతను నేను ఎస్ డైరెక్ట్గా చేయడం కాదు. సో ఆల్రెడీ ఒక పైరసీ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసి నీవు షాప్లో పెట్టుకున్నావంటే యాజ్ గుడ్ యాజ్ పైరసీ. సొంతంగా చేయాల్సిన పర్సన్ అవసరం లేదు దీనికి. ఇంకా సొంతంగా ఏంటంటే సొంతంగా చేస్తే కష్టపడాల్సిన అవసరం లేదు. అంత రెడీగా ఉన్నదాన్ని మొత్తం ఇంకా పైరసీ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఉంది అండి, నీది షాపు,
నీ షాపులో డ్రగ్స్ అమ్ముతున్నావు, తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ అమ్ముతున్నావు, ఇక్కడ గాంజా అమ్ముతున్నావు, తర్వాత ఇక్కడ అన్ని దొంగ సిమ్ కార్డులు అమ్ముతున్నావు అంటే నేనేం పైరసీ చేయలేదు అని అంటే నేనేం నాది ఓన్లీ షాప్ మాత్రమే, కంటెంట్ నాది కాదు అంటే ఎట్లా? పైరసీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అది అనానిమస్, అదే అనానిమస్. పైరసీ చేయడము అనానిమస్, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేసి కంటెంట్ పెట్టవచ్చు. పైరసీ ఎన్ని రకాలుగా జరుగుతుంది. ఎట్లా అంటే సినిమా డైరెక్ట్గా సినిమాలో కూర్చొని దాన్ని స్ట్రీమింగ్ తీసుకొని రికార్డ్ చేయడము, లేకపోతే డైరెక్ట్గా అవుతున్నప్పుడు టోటల్గా సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసి చేయడము, అట్లా జరుగుతున్నాయి. ఉండొచ్చు దెర్ ఇస్ నో. ఇదానికి ఇంతవరకు అయితే లింక్స్ ఇంకా బయటపడలేదు, ఎవరికి డైరెక్ట్గా అయితే లింక్ లేదు. ఇది ఎన్హాన్స్ చేస్తున్నాడు కదా, ఇతన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. దాన్ని క్వాలిటీని చాలా చీప్గా ఉన్న క్వాలిటీని మళ్ళీ. ఇక ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటో చూస్తే ఒక సినిమా టికెట్ ద్వారా ప్రభుత్వానికంటూ కొంత పన్ను నష్టం వస్తుంది. ఆపై బెట్టింగ్ యాప్లలోకి బలవంతాన యూజర్ వెళ్లడం వల్ల వారికి కొన్ని వేలలో లక్షల్లో నష్టం కూడా. ఈ మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టంగా మారుతోంది. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీకేల ద్వారా యూజర్ డేటా గ్యాదర్ చేయడం, ఇందులో వారి బ్యాంకింగ్ వివరాలు సైతం ఉండటం గమనార్హంగా చెప్పారు అధికారులు. ఈ డేటా సైతం స్కామర్లకు ఐబొమ్మ రవి విక్రయించి సొమ్ము చేసేవాడని అంటారు పోలీసులు. మనం అగ్రి అని క్లిక్ చేస్తూ పోతే ఆ డేటా మొత్తం వారి చేతిలోకి వెళ్ళిపోతుందని, ఇది కూడా వారికి లాభసాటి వ్యాపారంగా మారిందని 3 ఫోటోల ప్రెజెంటేషన్లో పూర్తి వివరాలు అందించారు అధికారులు. ఇప్పటి వరకు ఐబొమ్మ రవి 20 కోట్ల మేర సంపాదించారని, అందుకే అతడు వారానికో దేశంలో తిరిగాడని, రవి భార్య ద్వారా ఈ కేసులో తాము ముందుకెళ్లలేదని ఒక మెయిల్ రవిని పట్టించిందని అన్నారు పోలీసులు. నిఖిల్ ఇతడికి ఒక సపోర్టర్ అవసరమైతే అతన్ని కూడా అరెస్టు చేస్తామన్నారు సిసిఎస్ అధికారులు.